హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ నెల 6 నుంచి అంటే ఇంకో 2 రోజుల్లో ఇంగ్లాండ్తో జరగబోతున్న 3 రోజుల వన్డే సిరీస్లో వరుణ్ చక్రవర్తికి స్థానం కల్పించారు. హీ హాజ్ బీన్ యాడెడ్ యాజ్ ది ఐ థింక్ 16th మెంబర్ ఆఫ్ ది టీమ్. ఇది చాలా సిగ్నిఫికెంట్. అంటే ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో గెలవడం గురించి అని కాదు, మెయిన్గా ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో గెలిపోవడంలో పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది బహుశా అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో కూడా చేరుస్తారా అనే దానికి ఇండికేషన్ ఏమో అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ కనుక అతను పర్ఫామ్ చేస్తే అతని టీంలో హడావుడిగా చేర్చారంటే ఖచ్చితంగా 11లో ఆడిస్తారు, అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ అయినా ఆడిస్తారు. అక్కడ కూడా అతను ఎలాగైతే T20 సిరీస్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే ప్రమోషన్ వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ టీంలోకి యాడ్ కావచ్చు. ఎందుకంటే ఐ థింక్ 13th వరకు ఈ మంత్ 13th వరకు టైం ఉంది టు మేక్ చేంజెస్. స్క్వాడ్లో చేంజెస్, ప్రొవిజనల్ స్క్వాడ్ మాత్రం ఇచ్చాం మనం. ఆ ప్రొవిజనల్ స్క్వాడ్ మార్చుకోవడానికి 13th దాకా ఇప్పటివరకు టైం ఉంది. వరుణ్ చక్రవర్తి కనుక బాగా పర్ఫామ్ చేస్తే అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ టీంలోకి యాడ్ చేసే అవకాశం ఉండొచ్చు అనేదానికి ఇది ఒక ఇండికేషన్గా కనిపిస్తుంది. లేకపోతే హడావుడిగా ఇప్పుడు అతన్ని ఈ టీంలో చేర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ టీంలో స్పిన్నర్స్ ఉన్నారు. జడేజా ఉన్నాడు, అక్షర్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఈ స్టేజింగ్ ఏ కమ్బ్యాక్ ఇంటూ ఇంటర్నేషనల్ సైడ్ ఆఫ్టర్ సమ్ గ్యాప్. సో 4 స్పిన్నర్స్ ఉండగా 5వ స్పిన్నర్ చేర్చారంటే ఏదో ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లో అతను ఒక తురుముగ్గా ఉంటాడు, ఈ సిరీస్ గెలుద్దామని కాదు. ఒకవేళ ఇక్కడ కూడా బాగా పర్ఫామ్ చేస్తే అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ టీంలోకి యాడ్ చేసే అవకాశం ఉంది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు ఇండియన్ టీంలో. మనకు తెలుసు, ఐ థింక్ 2021లో అనుకుంటా, 2021 T20 వరల్డ్ కప్లో అతన్ని టీంలో చేర్చారు. దాంట్లో అతను ఏమాత్రం ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి అతని బౌలింగ్లో కాస్త చేంజ్ వచ్చింది. అతనే చెప్పాడు ఏంటంటే, నేను సైడ్ స్పిన్ కంటే కూడా ఓవర్ స్పిన్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. దానివల్ల ఐపీఎల్లో కూడా ఐ థింక్ హీ హాస్ పిక్డ్ అప్ సమ్ 21 వికెట్స్. సో కేకేఆర్ లాస్ట్ ఇయర్ టైటిల్ గెలవడంలో అతను కీ రోల్ ప్లే చేశాడు. ప్లస్ ఆ స్ట్రెంగ్త్తో అతను ఇండియన్ టీంలో రాగానే ఆడిన ప్రతి T20 మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేయడం, అతని కంబ్యాక్ బ్రహ్మాండంగా ఉండడం చూసాము. మొన్న రీసెంట్గా ముగిసిన 5 మ్యాచ్ల సిరీస్లో 14 వికెట్లు తీశాడు అండ్ హీ వాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. 14 వికెట్లు తీశాడు 5 మ్యాచ్ల్లో అండ్ క్లీన్ బౌల్డ్ ఎక్కువగా చేశాడు. సంబడి లైక్ హ్యారీ బ్రూక్ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అగేన్స్ట్ హిమ్. అతని గుగ్లీస్ పిక్ చేయడంలో చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్. సో ఇంగ్లీష్ బ్యాట్స్మెనే కాదు, ఓవరాల్గా అతని ఆడడంలో ఇబ్బంది పడతారు. కాబట్టి అతను తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా బాగుంటుందని చెప్పి మన వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక థాట్ ఏముందంటే, ఆల్రెడీ టీంలో 4 స్పిన్నర్స్ ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన టీంలో పేసర్స్ తక్కువ ఉన్నారు, ఎప్పుడు లేని 4 స్పిన్నర్స్ సెలెక్ట్ చేశారు. సో 4 స్పిన్నర్స్ ఆల్రెడీ ఉండగా 5వ స్పిన్నర్ అవసరమా అనేది అక్కడ క్వశ్చన్ మార్క్. లేకపోతే ఆ 4 స్పిన్నర్స్లో డ్రాప్ చేయాలి. ఎవరు డ్రాప్ చేయాలి? యాక్చువల్లీ నేను అడిగితే జడేజా సెలెక్షన్ వాజ్ టోటలీ అన్నెసెసరీ. అక్షర్ పటేల్ ఈజ్ ఎ బెటర్ బౌలర్, బెటర్ బ్యాటర్ ఇన్ దిస్ ఫార్మాట్, వైట్ బాల్ ఫార్మాట్లో. అలాంటప్పుడు జడేజాని పక్కన పెట్టేసి అక్షర్ని సెలెక్ట్ చేస్తుంటే బాగుంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే, జడేజా బీజేపీ పార్టీకి చెందినవాడు, అతని వైఫ్ కూడా అక్కడ గుజరాత్ ఎమ్మెల్యే, అందుకని ఆ కోటాలో వచ్చాడు. సో ఇవన్నీ రకరకాలు మాట్లాడతారు. కానీ అలా కాదు, జడేజా అవసరం లేదు అక్కడ. జడేజా అక్షర్ ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు. దానిపై వరుణ్ చక్రవర్తిని తీసుకుంటే బాగుంటుంది. మనం ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ సెలెక్షన్ ముందు కూడా మాట్లాడుకున్నాం వరుణ్ని తీసుకోవచ్చు అని చెప్పి. కానీ ఎందుకంటే వరుణ్కి అక్కడ అవకాశం ఉంది. సో జడేజాని డ్రాప్ చేసి తీసుకోవచ్చు. అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటారా? జడేజా లాంటి ఒక సీనియర్ ప్లేయర్, అంత ఇండియాకి ఎంతో అన్ని అక్రాస్ ఫార్మాట్స్ 3 ఫార్మాట్స్లో ఎంత మంచి సేవలు అందించిన ప్లేయర్కి టీంలో సెలెక్ట్ చేసినట్టు చేసి తప్పిస్తారా? లేదా అక్షర్ని తప్పిస్తారు? అక్షర్కి విషయంలో అలా జరిగింది. ఐ థింక్ 2022లో 21లో, ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ. ముందుగా అతను ప్రొవిజనల్ స్క్వాడ్లో ఉన్నాడు. తర్వాత ఫైనల్ స్క్వాడ్ వచ్చేసరికి T20 వరల్డ్ కప్లో అతన్ని పక్కన పెట్టేశారు. అలాగే ఏమైనా మార్పు చేస్తారా? కానీ అక్షర్ ఈజ్ ఎ బెటర్ ప్లేయర్. T20 వరల్డ్ కప్ మనం లాస్ట్ ఇయర్ గెలవడంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో అక్షర్, జడేజా ఇద్దరిలో ఒకరినే తీసేయచ్చు. లేకపోతే
బుమ్రా కనుక ఫిట్ కాకపోతే బుమ్రా ప్లేస్లో అతను స్ట్రైట్ అవే టీంలోకి తీసుకోవచ్చు. అప్పుడు ఎలాంటి క్వశ్చన్ మార్క్స్ కూడా రావు. కానీ బుమ్రా లేకపోతే మరొక పేసర్ ఖచ్చితంగా అవసరం టీము ఆల్రెడీ హార్దిక్ పాండ్యా ఉన్నాడు అక్కడ, హర్షదీప్ ఉన్నాడు, షమి ఉన్నాడు అంటే సరిపోదు కదా. ఇంకో ఎక్స్ట్రా పేసర్ ఖచ్చితంగా ఉండాలి. మ్యాచ్లో మేము ముగ్గురుని ఆడిస్తాము, మరొక పేసర్ని మేము ట్రావెలింగ్లో దొరక పెట్టుకుందాం ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఇంజరీ, అతన్ని టీంలోకి ఇమీడియట్గా డ్రాప్ చేస్తాం సిరాజ్ను, హర్షిత్ రాణా అంటే అది వేరే విషయం. సో ఏదో ఒక రకంగా వరుణ్ చక్రవర్తి టీంలోకి వచ్చే అవకాశాలు మనకి స్పష్టంగా బాగుంటుంది కూడా, ఖచ్చితంగా బాగుంటుంది కూడా. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి విషయంలో చాలామంది అభిప్రాయం ఏంటంటే అతను ఈ ఫార్మాట్కి సూట్ కాడు. ఎందుకంటే వన్డే ఫార్మాట్లో మీకు 10 ఓవర్స్ వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు ఒక బౌలర్ని మీరు కావాలంటే అతన్ని కాస్త ప్లేఅవుట్ చేయొచ్చు, మీరు జాగ్రత్తగా ఆడుకోవచ్చు. ఒక బౌలర్ విషయంలో మీరు కాస్త ఛాన్స్ తీసుకోవచ్చు. కాస్త మీకు అదే T20లో ఏంటంటే మీరు 4 ఓవర్స్ ఆఫ్ ఏ బౌలర్ని మీరు కంప్లీట్గా మీరు అతన్ని ప్లేఅవుట్ చేయడం అనేది కుదరదు. యూ హ్యావ్ టు ప్లే హిమ్, యూ హ్యావ్ టు ప్లే సమ్ షాట్స్ అగేన్స్ట్ హిమ్. కానీ ఒకవేళ వికెట్లు తీగిపోయినా 10 ఓవర్స్ టైట్గా వేస్తే, మిడిల్ ఓవర్స్లో టైట్ చేస్తే అది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అంత ఎక్కువ వికెట్స్ తీసినా తీయకపోయినా అతను, ఎందుకంటే అతను అక్కడ ఛాన్స్ తీసుకోరు, అతనికి బౌలింగ్ కొరుకుడు పడకపోతే జస్ట్ డిఫెన్స్ ఆడుకుని అతను పక్కన పెట్టిన అవకాశం. బట్ ఆ టైట్గా ఓవర్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఓవర్స్లో టైట్ బౌలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కుల్దీప్ ఒకవైపు ఇతను కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండమైన పదును ఉంటుంది. మిడిల్ ఓవర్స్లో ఇద్దరు రిస్ట్ స్పిన్నర్స్ బౌలింగ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్, అందులో వాళ్ళు ఒక మిస్టరీ స్పిన్నర్ కావడం, మరొక చైనామెన్ బౌలర్ కావడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ వరుణ్ చక్రవర్తి ఫిగర్స్ కనుక మీరు చూస్తే లిస్ట్ ఏ అంటే అదే డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్స్లో చాలా బాగున్నాయి. వరుణ్ చక్రవర్తి ఫిగర్స్ ఇన్ లిస్ట్ ఏ ఆర్ వెరీ వెరీ గుడ్. మీరు అతను 26 మ్యాచెస్ ఆడాడు, ఇంతో చాలా తక్కువ ఆడాడు, దాంట్లో 59 వికెట్లు తీశాడు, విచ్ ఈస్ వెరీ గుడ్. అతని యావరేజ్ 14 ఉంది. ఈవెన్ T20స్లో అతని యావరేజ్ 20స్లో ఉంది. బట్ లిస్ట్ ఏలో 14 యావరేజ్ ఉంది. 14 యావరేజ్ ఇస్ వెరీ గుడ్. 14 యావరేజ్ ఇస్ వెరీ గుడ్. ఎకానమీ 4.28. ఎకానమీ 4.28 అంటే చాలా మంచి ఎకానమీ. ఈ రోజుల్లో అది 4.28 అంటే ఎక్సలెంట్ ఎకానమీ. సో అతని ఫిగర్స్ చాలా బాగున్నాయి. రీసెంట్గా విజయ్ హజారే మన డొమెస్టిక్ లిస్ట్ ఏ టోర్నమెంట్లో అతను ఆడినప్పుడు, వన్డే టోర్నమెంట్లో ఆడినప్పుడు ఐ థింక్ హీ హ్యాస్ పిక్డ్ అప్ 18 వికెట్స్. హర్షదీప్ అందరికంటే ఎక్కువగా 20 వికెట్స్ ఇచ్చాడు. ఈ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ తమిళనాడు ఇన్ విజయ్ హజారే. లాస్ట్ ఇయర్ చివరిలో జరిగిన విజయ్ హజారేలో 2 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. 2 5 వికెట్ హాల్స్ కూడా ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. 6 మ్యాచ్లు 18 వికెట్స్ అంటే చాలా మంచి గుడ్ హాల్ కదా. మ్యాచ్కి 3 వికెట్స్ చెప్పని తీశాడు. సో ఈ ఫార్మాట్ కూడా పనికొస్తానని చెప్పి అతను ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత అతను ఇప్పుడు ఉన్న ఫామ్లో ఖచ్చితంగా ఈజ్ అ వెరీ గుడ్ ఎడిషన్ టు ఇండియన్ టీమ్ అవుతాడు అని అనుకుంటున్నాను. వన్డేలో ఎక్కువ వికెట్లు తీసినా దిగిపోయిన, దీంట్లో బకెట్ ఫుల్ ఆఫ్ వికెట్స్ తీసినట్టుగా T20లో అక్కడ తీసినా తీయకపోయినా టైట్ ఓవర్స్ అనే వేస్తాడు. ఒకవైపు కుల్దీప్, ఒకవైపు అతను వేస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే మన స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కూడా తేడా వస్తుంది. ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం, హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్తో వెళ్తారని అనుకుంటున్నాం. అలా కాకుండా మీరు కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి ప్లస్ అక్షర్ పటేల్తో వెళ్ళారనుకోండి, ముగ్గురు స్పిన్నర్స్లో మీకు ఒక్క స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటాడు. దానివల్ల మీకు 4 టైలెండర్స్ ఉండే అవకాశం. సో ఇవన్నీ, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ దే విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అన్నీ కన్సిడర్ చేసి మరి స్క్వాడ్లో పెట్టాలా లేదా అని ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే వన్డే సిరీస్లో అతను మనం చూడబోతున్నాం. బహుశా నాగ్పూర్లో ఎల్లుండి జరగబోయే వన్డేలో వరుణ్ చక్రవర్తి డెబ్యూ చేయబోతున్నాడు. ఇంతవరకు వన్డే ఇంటర్నేషనల్ ఆడలేదు. సో డెబ్యూ చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం ఈ ఫార్మాట్లో కూడా అతను ఆడిస్తే బాగుంటుంది, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. వికెట్ టేకింగ్ బౌలర్, ఎందుకంటే మీకు ఇప్పుడున్న వన్డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో వన్డే ట్రెండ్ మారిపోయింది. మీరు వికెట్స్ కనుక చేతిలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ ఇస్ 350. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 350 చేశారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ టార్గెట్ ఆన్ ఎనీ సర్ఫేస్ ఇన్ ఎనీ వన్డే మ్యాచ్. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మీరు వికెట్స్ చేతిలో ఉన్నాయనుకోండి, యూ లాస్ట్ ఓన్లీ 4 వికెట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ 35 ఓవర్స్. మీకు ఇంకా ఒక 100, 120 రన్స్ కావాలి, 150 రన్స్ కావాలి రిమైనింగ్ 15 ఓవర్స్లో కొట్టేస్తారు. ఇప్పుడున్న పైరోటెక్నిక్స్, ఇప్పుడు T20 ఫార్మాట్కి అలవాటు పడి ఆ రేంజ్ హీటింగ్ చేస్తున్నారు. తర్వాత చాలా చాలా రిస్కీ షాట్స్ కొడుతున్నారు, ఈ రివర్స్ ఫ్లిక్స్ అవన్నీ కొడుతున్నారు. కాబట్టి ఆ రిమైనింగ్ 15 ఓవర్స్లో 150 రన్స్ కూడా కొట్టే, ఓవర్కి 10 రన్స్ చెప్పిన
అదే 12 రన్స్ చెప్పినప్పుడు కొట్టేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇఫ్ యూ హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్. సో వన్ డేలో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు పికప్ వికెట్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ బిట్వీన్ ఓవర్ నెంబర్ 10 అనుకోండి, లేదా 15 నుంచి 40 లోపల 25 అవర్స్లో యూ హ్యావ్ టు పికప్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. సో దానికోసం ఐ థింక్ వరుణ్ చక్రవర్తి ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్ గుడ్ బెట్ అని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.